భవానీపురమనే పొడిపల్లెటూరులో ఓ పేద రైతు ఉండేవాడు, రఘురాం. తన ప్రపంచం అంతా తన బిడ్డ మీరా చుట్టూ తిరిగేది. ఆమె నవే అతనికి జీవం. ఎద్దులు లేవు, ట్రాక్టర్ లేదు, చేతులు మాత్రమే. కాని నమ్మకం మాత్రమెక్కువ. ఒక సంవత్సరం వర్షం రాలేదు. భూమి కన్నీరు కార్చింది. రైతు మనస్సు పగిలిపోయింది. గుడిసెలో వెలుతురులేని లోపల, పాప నిద్రలో తండ్రి కన్నీళ్లతో చూస్తున్న దృశ్యం. తన భార్య జనాపికను కూడా అమ్మేశాడు. ఎందుకంటే చదువు నిలవాలి. ఈ మంగళవారం చివరి అవకాశం అన్నాడు కౌలుదారు. ఆశల చివరలో ఓ మురకటి గడియారం మోగింది. ఆ రాత్రి ఆయన నిశ్శబ్దంగా ఆకాశాన్ని చూశాడు. నా బిడ్డను రక్షించు అని. చినుకులు పడటం మొదలయ్యాయి. భూమి మళ్లీ ఊపిరి పీల్చింది. రైతు కన్నీరు ఆనందంతో మిగిలింది. పచ్చదనం మళ్లీ వచ్చింది. పంటలు కాదు, ఆశ పుట్టింది. ఇది రైతు కథ కాదు. ప్రేమ, త్యాగం, ఆశ ఇవి కలిసిన జీవిత గీతం.